హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి కుకింగ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే నేను 30 కిలో వంకాయలు తీసుకున్నాను గుత్తి వంకాయ చేయడానికి. చూడండి, గుత్తి వంకాయ కోసం నేను వంకాయలతో ప్రిపేర్ చేస్తున్నాను. వంకాయలకి అనుకున్న తొడియాల దగ్గర కొంచెం కట్ చేసుకోవాలండి. కట్ చేసి పైన 4 విధాలుగా కట్ చేసి వంకాయ గుత్తి వంకాయ చేయడానికి మనం చేసి పెట్టుకున్న పొడి అనేది దాంట్లో కూరుకోవాలండి బాగా. చూడండి, ఇలాగా బాగా కూరుకున్నాక పక్కన పెట్టుకోవాలండి ఆ వంకాయల్ని. నేనైతే నీళ్ళలోనే ఉప్పు వేసేసానండి. ఉప్పు వేసే కడుక్కోవాలండి, లేదంటే చేదెక్కుతాయి వంకాయ. చూడండి, ఇలా కూరుకోవాలి. బాగా గట్టిగా ఇలా ఇలా అదిమి పట్టుకోవాలండి, లేదంటే విడివిడిగా వచ్చేస్తాయి. చూడండి, మీకు పూర్ణం పెట్టేది కూడా నేను బాగా చూపిస్తున్నానండి. చూడండి, ఇలా పెట్టుకోవాలి. కొత్తగా ఎవరైనా చేసుకోవాలంటే వాళ్ళకి తెలియకపోతే బాగా యూజ్ అవుద్దని ఆలోచించి ఇలా చెప్తున్నానండి. ఈ వంకాయలు చాలా గట్టిగా ఉన్నాయండి. ఇవి మా అక్క వాళ్ళ ఊర్లో పండాయండి. మా అక్క వస్తా తీసుకొచ్చింది, వాళ్ళ చెట్టుకి కాసాయి అని చెప్పి. చాలా బాగున్నాయండి ఈ వంకాయలు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు 2 సార్లు చేసుకున్నాము. చాలా టేస్ట్ ఉన్నాయి. ఇవి మందులు కొట్టకుండా పండించిన వంకాయలండి. ఇవి ఇంట్లో వేసుకుంటే ఒక 2 చెట్లు అలా కాసాయంట. చాలా బాగున్నాయండి. చూడండి, వంకాయకి 4 పక్కల కోసి మనం పూర్ణం పెడతాము. కానీ ఇలా పెద్ద వంకాయగానైతే ఇట్లా కొంచెం కొంచెం సన్నగా లోపలికి దిగకుండా అలా పైన ఒక ఘాట్స్ పెట్టండి, తొందరగా ఉడుకుతాయి. చూడండి, నేనైతే ఇప్పుడు వంకాయలు అన్నిటికీ పెట్టేసుకున్నానండి. బాండలు పెట్టి ఆయిల్ వేసానండి. ఎంత ఆయిల్ వేసానంటే 6 స్పూన్ల ఆయిల్ వేసానండి. కొంచెం ఎక్కువే పడుతుంది గుత్తి వంకాయకి. చెక్క మొగ్గ కొంచెం జీలకర్ర వేసానండి. ఆయిల్ వేసుకోకపోతే గుత్తి వంకాయ టేస్ట్ ఉండదండి, అందుకని బాగా ఆయిల్ వేసాను. చూడండి, ఎర్రగడ్డలు కూడా వేసానండి బాగా వేపుకోవడానికి. 2 ఎర్రగడ్డలు వేసానండి. కరివేపాకు కూడా వేసాను. వేసి బాగా కలుపుకోవాలండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. గుత్తి వంకాయ కూర చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరం చాలా ఇష్టంగా తింటాము. ఎవరికి ఇష్టం ఉండదండి గుత్తి వంకాయ? అందరికీ ఇష్టమేను. అందరూ నచ్చే కూరే గుత్తి వంకాయ అంటే. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. చూడండి, బాగా వేగుతున్నాయి ఎర్రగడ్డలు. బాగా వేయించుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే బాగుంటుంది కర్రీ గుత్తి వంకాయ. మరి అలా మన చేత్తో మనం పెంచుకున్న వంకాయలు చేసుకుంటే అది ఆ టేస్ట్, ఆ హ్యాపీ అది చెప్పలేమండి. అసలు అంత బాగుంటుంది. టమోటా కూడా వేసాను. నేను 3 టమోటాలు తీసుకున్నానండి. టమోటాలు కూడా వేసి బాగా ఉడకనిద్దాము. చూడండి, మూత పెట్టాను. 2 మినిట్స్ ఉడికాక అలా వచ్చింది. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. బాగా వేగాయండి టమోటాలు. టమోటా వేగాక మనం గుత్తి వంకాయ కోసం రెడీ చేసి పెట్టుకున్న వంకాయలు దీంట్లో పెడదామండి. ముందు కొంచెం కారం కూడా వేసుకోవాలి. నేను 1.5 స్పూన్స్ కారం కూడా వేసానండి. కారం వేసాక కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలపాలి. ఆయిల్ ఎక్కువ వేసాం కదండి, కనిపిస్తుంది కదా బాగా కర్రీలో ఆయిల్ ఎక్కువ పడిందని. అంత ఆయిల్ వేయకపోతే టేస్ట్ ఉండదండి, ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు పెట్టుకుందాము. కొంచెం నిమ్మకాయ కూడా పిండానండి. 1 నిమ్మకాయ పిండాను. నేనైతే చింతపండు వాడనండి. అస్సలు చింతపండే యూస్ చేయను. చేపల కూరకు తప్పించి నేను రసానికి దేనికి చింతపండు యూస్ చేయనండి. దేనికి ఇప్పుడు మామిడికాయో లేకపోతే ఉసిరికాయో లేకపోతే నిమ్మకాయో ఏదో ఒకటి యూస్ చేసుకుంటానండి. నేను చింతపండు అయితే యూస్ చేయను. చింతపండు వల్ల మనకేం ఉపయోగం ఉండదని నా అభిప్రాయం అండి. మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు, చింతపండు గుజ్జు వేసుకోవచ్చు అండి దీంట్లో. నేనైతే చింతపండు వాడను, అందుకే 1 నిమ్మకాయ పిండానండి. 1 నిమ్మకాయ పిండి కొంచెం సేపు అలా వేయించుకొని ఇప్పుడు వంకాయలు పెట్టేస్తున్నాను. చూడండి, పెద్ద వంకాయల్ని మధ్యలో, చిన్న వంకాయల్ని సైడ్లో పెట్టానండి. ఇలాగే పెట్టుకోండి, బాగుంటుంది. తొందరగా కుక్ అవుతాయి. నీట్గా ప్రతి వంకాయ నీట్గా కుక్ అవుతుంది. ఇలా అయితే పర్ఫెక్ట్గా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. అందుకోసం చూడండి, వంకాయలు అట్లా పెట్టి కొంచెం సేపు కలిపాను. కలిపాక వాటర్ వేసుకున్నానండి.
చూడండి ఎక్కువ టైం కలిపినా అవి విడిపోతాయి. కానీ ఈ వంకాయలు చాలా బాగున్నాయండి, గట్టిగా ఉన్నాయి, అసలు ఊడట్లేదు. చూడండి ఇప్పుడు బాగా అలా కలిపి మూత పెట్టుకుందాము. కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి. విజిల్స్ 3 విజిల్స్కి 2 విజిల్స్కి అలా ఉడికిపోతూ ఉంటుంది. కానీ ఇవి మాత్రం ఇట్లా చేసుకుంటే గుత్తి వంకాయ చాలా బాగుంటుందండి. కుక్కర్లో కంటే కూడా టేస్ట్ ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. మేము కూడా ఇంతకుముందు కుక్కర్లోనే పెట్టి చేసేదాన్ని, కానీ అట్లా కాదండి, ఇలా చేసుకుంటే బాగుంటుంది. అందుకే చెప్తున్నాను అనుభవంతో. కొంచెం కష్టమండి, ఇలా చూసుకుంటూ అట్లా చేసుకోవాలి. అలా చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి. అదే కుక్కర్లో అనుకోండి, పెట్టేసి విజిల్ పెట్టేస్తాము, మనకి ఉడికి మనం తీసేసరికి ఉడికి. కానీ ఇది ఇలా కాదు కదండి, మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం ఈ వంకాయలు అనేటివి కొంచెం గట్టిగా ఉన్నాయండి. అందుకని నేను అప్పుడప్పుడు తీసి కొంచెం సైడ్కి తిప్పుకుంటూ ఉంటున్నాను. చూస్తున్నారు కదా మీరే. అయితే ఈ కాయలు టేస్ట్ అయితే అసలు అమోఘం అండి, చెప్పలేను నేను నోటితో కూడా, అట్లా ఉన్నాయి టేస్ట్. తింటుంటే అసలు ఎంత బాగుందోనండి టేస్ట్. అందుకే ఈరోజు మీకు చూపిస్తున్నాను ఈ గుత్తి వంకాయ కర్రీ. ఏమైనా గుత్తి వంకాయ కదండి, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా చెప్పాలి, నాకు కామెంట్లో చెప్పాలి మీకు ఎంతమందికి ఇష్టం అనేది. చూడండి ఇలా తిప్పుకుంటా ఉండాలండి వంకాయని. చూడండి ఇలా తిప్పాలి. అలా తిప్పుతూ ఉంటే కొంచెం మనకి తెలుస్తూ ఉంటుంది ఉడికిందని. మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు బాగా కుక్ అవుతూ ఉండాలండి. అలాగ సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ని. చూడండి బాగా ఉడుకుతున్నాయి వంకాయలు. నేను ప్రతి వంకాయని అలాగే తిప్పానండి, చూస్తున్నారు కదా. ఎందుకంటే పర్ఫెక్ట్ వంకాయ ఉడికి రావాలని అలాగే తిప్పానండి నేను. చూడండి పెద్ద వంకాయలు అయితే మధ్యలోనే ఉన్నాయి, చూసారా, మధ్యలోనే ఉడకాలండి అవి. ఇలా కూడా అనుకోవచ్చండి, కలపకుండా ఇలా కూడా తిప్పుకోవచ్చు. చాలా వంటలు ఇలాగే తిప్పుతుంటారు మా అత్తగారు అయితే. ఇంతకుముందు గెంటితో అవసరం లేకుండా కూడా కూర చేసేవాళ్ళండి ఆవిడ. చూడండి ముక్కలు బాగా ఉడికిందండి వంకాయ అనేది. చాలా బాగా ఉంటుందండి ఈ కర్రీ గుత్తి వంకాయ. మీరు ఇలాగే చేసుకోండి. మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు ఉడికిద్దామండి. చూడండి సూపర్ వచ్చింది వంకాయ కర్రీ. నేను ఇప్పుడు కూడా లాస్ట్ మినిట్లో కూడా తిప్పుతున్నాను. చూడండి బాగా వంకాయ మధ్యలో అంత బాగా ఉడకాలి అని నా ఇదండి. అందుకే బాగా తిప్పి ఉడకబెడుతున్నాను. ఆల్రెడీ కుక్ అయిందండి, కానీ ఆ తొడిగిన దగ్గర కూడా బాగా కుక్ అవ్వాలి అని నేను బాగా చేస్తున్నాను. చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. చాలా బాగా వచ్చిందండి కర్రీ. ఇంకైతే మన కూర రెడీ అయిపోతుంది. మనం కొత్తిమీర చల్లుకుందామండి పైన. కొంచెం పప్పులు ఇప్పుడు మనం గుత్తి వంకాయ కోసం చేసి పెట్టుకున్న పౌడర్ కూడా చల్లుకోవాలండి పైన. చూడండి చల్లుతున్నాను నేను. అంటే గ్రేవీ కావాలి అనుకునే వాళ్ళు చల్లుకోవచ్చు. మా బాబు చిన్నవాడు, మా పునీత్కి చాలా ఇష్టం అండి ఈ కర్రీ, అందుకే వాడి కోసమే ఎక్కువ చేస్తాను నేను. చూడండి ఇప్పుడు ఒక 2 మినిట్స్ మళ్ళీ కుక్ అవనిద్దాము పొడి చల్లుకున్నాక. చూడండి పొడి చేసి పెట్టుకోండి. చేసి పెట్టుకుంటే వంకాయ కూర తొందరగా అయిపోతుంది. చేసుకోవడం చాలా సింపుల్గా ఉంటుందండి. చూడండి ఉడికిపోయింది వంకాయ. ఇప్పుడైతే మనం కొంచెం కొత్తిమీర చల్లేసుకుందామండి. ఇంకా ఇదిగోండి కొత్తిమీర చల్లేసాను. గుత్తి వంకాయ చేసుకోవడం కష్టం అనేది ఫీల్ అవ్వలేదండి. మనం ఫస్టే పేస్ట్ అనేది మనం ఆ పొడి అనేది చేసి పెట్టేసుకుంటే
10 మినిట్స్ 20 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. ఈ కర్రీ ఏమంత పెద్ద పనేం కాదండి, భయపడాల్సిన పనేం లేదు, చేసుకోవచ్చు తొందరగా. నేను చాలా బాగుంటుందండి తినడానికి గుత్తి వంకాయ కూర. మీరు కూడా చేసుకోండి ఇలాగే. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి, మనం తీసుకుందాం, సర్వ్ చేసుకుందాం ప్లేట్లోకి. మీకు చూపిస్తాను వంకాయ ఎలా ఉడికింది అసలు అని మీకు నేను చూపిస్తాను. చూడండి చూడండి వంకాయ బాగా కుక్ అయిందండి. నేను అంత పర్ఫెక్ట్గా కుక్ చేశాను నేను దగ్గరుండి. చూడండి. మా వంట మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ ప్లీజ్.